లేకపోతే ఏదో టైంలో సందు చూసుకుని శ్యామ అఖిల్కి పాట విషయం చెప్పేస్తుంది. హలో, ఇక్కడ. గుడ్ మార్నింగ్ బ్రో. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి చూస్తున్నావు? రూపారాణి కోసమా? కాదు, నీ రూపాన్ని చూస్తున్న రాణి ఎక్కడుందా అని చూస్తున్నాను. ఓ, అంటే అదేరా, లాన్ లో ఎగ్జిబిషన్ పెట్టి ఎక్సర్సైజులు చేస్తున్నావు కదా, ఎవరి కోసం చేస్తున్నావా అని చూస్తున్నాను. ఏడ్చాలే, నేను ఎక్సర్సైజులు చేస్తుంది ఎవరి కోసమో కాదు, నా కోసమే. నాకు తెలుసులేరా, నేను సరదాగా అన్నాను. తమరకేంటి పొద్దున్నే మా మీద దయ కలిగింది? మా మమ్మీ పంపించారా తన కోడల్ని చూసిరమ్మనా? కాదురా, ఎంగేజ్మెంట్ కి 3 డేట్స్ బాగున్నాయంట, వాటి గురించి మాట్లాడడానికి. అవునా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా సంతోషం బాబు. ఇంత తొందరగా ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం. ఆ 3 డేట్స్ లో ఏదో ఒక డేట్ ఫైనలైజ్ చేద్దాంలే బాబు. ఆ విషయమే ఒకసారి అమ్మ మిమ్మల్ని ఫోన్ చేసి మాట్లాడమన్నారు. అలాగే అలాగే ఫోన్ చేస్తాను. ఏంట్రా చూస్తున్నావు? రూపారాణి కోసమా? వస్తుందిలే. కాదురా, తన కోసం కాదు. మరి ఎవరి కోసం చూస్తున్నావు? కాఫీ కోసం. కాఫీనా? వస్తుంది. హాయ్ అండి, బాగున్నారా? కాఫీ తీసుకోండి. రూపారాణి తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేసావు కదూ? ఆంటీ చెప్పండి, లేకపోతే టెన్షన్లో ఏమైపోతాడో. ఏం లేదు బాబు, తన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉంది. ఫోన్ వస్తే మధ్యలోనే దిగిపోయి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. ఆంటీ, ఏంటి అఖిల్? మీరు ఆదిత్య వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా? అలాగే మాట్లాడతాను. క్షమ, నాకు రూపా ఆదిత్యాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు కదా? అవునండి. నేను నా ఫ్రెండ్ ఒకే ఊరికి అల్లుళ్ళం అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ ఫ్రెండ్ ని నా ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రూపారాణి పాటంటే వీడికి చాలా ఇష్టం. కేవలం తన పాట నచ్చే తనను పెళ్లి చేసుకుంటున్నాడు. ఓపిక ఉండి రూపారాణి పాడగలగాలి గాని రోజుకొక ఆల్బం పాడించి రికార్డ్ చేసేసి రిలీజ్ చేసేస్తాడు మా ఆదిత్యగాడు. అలా చేస్తే గనుక రూపారాణికి ఇంకా పేరు వచ్చేసి నంబర్ 1 సింగర్ అయిపోతుంది. అటువంటి రోజు వస్తుంది కదా? చెప్పు శ్యామ, అటువంటి రోజు వస్తుంది కదా? వస్తుందండి. ఆ కన్నయ్య దయ ఉంటే తప్పకుండా వస్తుంది.
కేవలం నువ్వు పాట పాడకపోవడం వల్ల రూపారాణి ఆత్మహత్య చేసుకోవడం కరెక్టేనా? ఒక్కసారి ఆలోచించు. కేవలం నువ్వు పాట పాడకపోవడం వల్ల నేను గర్భశోకంతో కుమిలిపోవటం కరెక్టేనా? ఆలోచించు శ్యామా. సరే, పాడుతాను. ఏంటి కన్నయ్య పాడమంటే పాడతావా? వద్దంటే పాడవా? కన్నయ్య వద్దన్నా కూడా నీ చేత ఎలా పాడించాలో నాకు బాగా తెలుసు. నువ్వు సంతకం పెట్టిన స్టాంప్ పేపర్స్ నా దగ్గరున్నా కూడా నిన్నెందుకింతలా బ్రతిమాలానో తెలుసా? దీన్ని భవిష్యత్తులో బ్రహ్మాస్త్రంగా వాడుకోవడానికి. సామ దాన భేద దండోపాయాలన్నట్టుగా ఒక్కోసారి ఒక్కో అస్త్రాన్ని ఉపయోగిస్తూ వస్తున్నాను. ఈ బ్రహ్మాస్త్రాన్ని చివరి అస్త్రంగా వాడతాను. రూపారాణి లైఫ్ సెటిల్ అయిపోయేలా చేస్తాను. కన్నయ్య, రూపారాణి కోసం ఈ ఒక్కసారి పాట పాడాలి అని గురువమ్మ బలవంతం చేస్తుంది. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడ్డానికి కూడా సిద్ధపడిపోయింది. అయినా కూడా నేను పాడాలి అని నిర్ణయించుకోలేదు. నిర్ణయం నీకే వదిలాను. ఈ 2 చీటీల్లో ఒక చీటీలో పాడాలి అని రాశాను, రెండో దానిలో పాడకూడదు అని రాశాను. ఈ 2 చీటీలో నీ పాదాల చెంత పెడతాను. గాలికి కొట్టుకుపోకుండా ఏ చీటీ అయితే నీ పాదాల చెంత ఉంటుందో ఆ చీటీలో రాసి ఉన్నదే నీ నిర్ణయంగా భావిస్తాను. నిర్ణయం నీది, ఆచరణ నాది.
పాడాలి పాడాలి అని ఉంది. అంటే వెళ్ళి పాట పాడమంటావా కన్నయ్య? మీరంతగా అభిమానించే రూపారాణి పాట నిజానికి రూపారాణి కాదు పాడేది. రూపారాణి పాడినట్టుగా తన వెనకాలండి నేనే పాడుతున్నాను. ఇలా చేయడం తప్పో ఒప్పో నాకు తెలియదు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను మీరు క్షమించగలిగితే పాట పాడడం పూర్తయ్యేసరికి మీరు రికార్డింగ్ థియేటర్కి రండి. మీతో పాటు కలిసి మీ భార్యగా ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని మోసం చేశానని భావిస్తే, నన్ను క్షమించలేను అనుకుంటే దయచేసి మీరు నన్ను మర్చిపోండి. శ్యామ అనేది ఒక పీడకల అని మర్చిపోండి. మీతో కలిసి బ్రతికే అదృష్టం నాకు లేదు అనుకుని సరిపెట్టుకుంటాను. ఈ జన్మలో నా మొహం మీకు ఇంకెప్పుడు చూపించను. ఉంటాను. మీ భార్య అవునో కాదో తెలియని శ్యామ. శ్యామ, ఇంకా ఎంతసేపు? తొందరగా రా. ఏంటి గురువమ్మ? ఆల్రెడీ అది రికార్డింగ్ స్టూడియోకి వెళ్లిపోయింది. ఎందుకు తను ముందు వెళ్ళింది? ఎందుకా? నీకు సెపరేట్ గా మైక్ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి నువ్వు పాట పాడుతున్న విషయం తెలియకుండా ఉండాలి అంటే అక్కడొక వ్యక్తి మేనేజ్ చెయ్యాలి కదా. వాడితో మాట్లాడడానికి వెళ్ళింది. మనం వెళ్లేసరికి ఆ ఏర్పాట్లన్నీ తను చూసుకుంటుందిలే. కారెక్కు, పద. వీళ్ళ వరుస చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. వీళ్ళు షాపింగ్కి వెళ్ళడం లేదు. ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కోవాలి. కనుక్కుంటాను. సాయి, ఆ కార్ని ఫాలో చేయి. అలాగే మేడం. సాయి, ఆ కారుని కరెక్ట్ గా ఫాలో అవ్వు. షాపింగ్కి వెళ్తున్నామని చెప్పి ఇటువైపు వెళ్తున్నారేంటి? అంటే ఖచ్చితంగా వీళ్ళు షాపింగ్కి వెళ్ళటం లేదన్నమాట. ఇంకెక్కడికో వెళ్తున్నారన్నమాట. దొరుకుతారు. ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు నాకు దొరుకుతారు. వాళ్ళ మధ్య ఉన్న రహస్యం మొత్తం ఇవాళ నాకు తెలిసిపోతుంది. సాయి, ఫాస్ట్ గా వెళ్ళు.
మిస్ అయిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళు నాకు దొరకకుండా మిస్ అయినా అఖిల్ కన్నా దొరికేలా చేయాలి. వీళ్ళ మధ్య రహస్యాన్ని బట్టబయలు చేయాలి. పెద్దవ చేతి గోరుముద్ద గొప్పగా నన్ను పెంచినుల్లో పెద్దయ్య నియతి కథలతోటి తెలివి బాగా వచ్చినుల్లో ఇంటి పక్క చిన్నవేమో కంటి పాప లెక్క చూసుకున్నది. పాప కూడా ఏమి తక్కువ సొంత బిడ్డ లెక్క చూసుకున్నాడు. చుట్టుపక్కల అందరూ నన్ను భారం లెక్క చూసుకుంటారు. లోకమంతా గిట్ల ఉంటే ఆడపిల్లకే తక్కువంట. 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 తందనానే 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 నానే తందనానే 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 నానే తందనానే. నీకు పాటలు పాడటం వచ్చా? నా ఫోన్ కి ఈ ఓటీజీ కేబుల్ పెట్టి రూపారాణి పాటలు పెన్ డ్రైవ్ లో పెట్టాను. శ్యామ ఇలా పాట పాడటం ఏంటి? దాన్ని రికార్డ్ చేయడం ఏంటి? చాలా బాగా పాడిందమ్మా, చాలా చాలా బాగా పాడింది. థ్యాంక్స్ అన్నయ్య గారు. ఎక్స్క్యూజ్ మీ 1 minute. హలో హలో. బాగా వచ్చింది మేడం పాట. సాంగ్ బ్యాలెన్స్ చేసి ఈవినింగ్ లోపిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే మేడం. మావయ్య గారు ఏరు మమ్మీ? ఇప్పుడే ఫోన్ వస్తే బయటికి వెళ్లారు. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు పాట పాడడానికి వస్తావో రావో అని చెప్పి నేను చాలా టెన్షన్ పడ్డాను. నువ్వు పాడడానికి వచ్చావు కాబట్టి నువ్వు పాడిన పాటనే రికార్డ్ చేస్తూ నేనే ఆ పాట పాడినట్టుగా ఆదిత్య వాళ్ళ నాన్నని నమ్మించగలిగాను. ఇప్పుడు గనక నువ్వు పాట పాడడానికి వచ్చుండకపోతే నేను అసలు సింగర్నే కాదన్న విషయం ఆదిత్య వాళ్ళ నాన్నకి తెలిసిపోయేది. మా పెళ్లి ఆగిపోయేది. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ వెరీ మచ్. కేవలం మీ పెళ్లి ఆగిపోతుందేమో అన్న భయంతోనే ఈసారి పాడడానికి వచ్చాను. దయచేసి ఇంకెప్పుడు ఇలా పాట పాడమని నన్ను బలవంతం చేయొద్దు. రూపారాణి పెళ్ళయిన తర్వాత ఇక నిన్ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంటుంది శ్యామ? నువ్వేం టెన్షన్ పడకు. ఇక నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టంగా.
మొత్తం పూర్తయ్యేసరికి మీరు రికార్డింగ్ స్టూడియోకి రండి. ఈ పాటకి అఖిల్ బాబు నేను పంపించిన వాయిస్ మెసేజ్ వినే ఉంటారు. నన్ను క్షమిస్తే ఇక్కడికి వస్తారు, లేకపోతే లేదు. ఒకవేళ వచ్చారేమో వెళ్ళి కలుద్దాం. గురువమ్మ, నేను వెళ్ళి పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు ఆదిత్య వాళ్ళ నాన్నగారితో మాట్లాడి వచ్చేయండి. అలాగే, వెళ్ళమ్మా, వెళ్ళు. అందుకే నిన్ను కూడా నాతో పాటే మా ఇంటికి తీసుకెళ్తాను. చూడు, ఇంటికి తీసుకెళ్తుంది ఆ ఇంటికి కోడలుగాను, నా భార్యగాను కాదు, నా శత్రువుగా. ప్రియమైన నా శత్రువుగా ఆ ఇంటికి తీసుకెళ్తున్నాను. ఆ ఇంటి కోడలుగా ఉండే అర్హత నీకు లేదు అనే విషయం అందరికీ అర్థమయ్యేలా చేసి మా ఇంటి నుంచి నిన్ను పద్ధతిగా, శాశ్వతంగా పుట్టింటికి సాగనంపడం కోసం ఇప్పుడు నిన్ను నాతో పాటు తీసుకెళ్తున్నాను. పద. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొర ఇప్పుడు నేను మనసు లేని మనిషిని, అంటే ప్రాణం ఉన్న శవాన్ని. ఇంటికి తీసుకెళ్తుంది ఆ ఇంటికి కోడలుగాను, నా భార్యగాను కాదు, నా శత్రువుగా. అఖిల్ బాబు ప్రవర్తనలో మార్పు వచ్చింది. అఖిల్ బాబు నన్ను చూడడానికి కూడా ఇష్టపడటం లేదు. పాట విషయంలో నేను మీకు చెప్పింది అబద్ధమే కావచ్చు, కానీ ఆ అబద్ధం వెనుక నా అవసరం ఉంది. అప్పుడున్న పరిస్థితులు, కొన్ని సమస్యల వల్ల మొదలైన ప్రయాణం మీతో నేను అబద్ధం చెప్పేలా ప్రేరేపించాయి. అంతేగాని దీనిలో నా స్వార్థం గాని, మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం కానీ నాకు లేదు అఖిల్ బాబు. హాయ్ డాడ్. హాయ్ రా. హాయ్. హాయ్ మామ్. హాయ్ అరుణ్. ఏంటన్నయ్య ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? అవును అరుణ్, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమైందిరా? ఏంటో చెప్తే మేం కూడా ఆనందిస్తాం కదా నాన్న. నేను ఎప్పటి నుంచో ఒక పెద్ద వెంచర్ కోసం వెయిట్ చేస్తున్నాను కదా డాడీ. షాద్ నగర్ లో 600 విల్లాలు కట్టే ప్రాజెక్ట్ వచ్చింది డాడీ. ఓ, కంగ్రాచులేషన్స్ రా. కంగ్రాచులేషన్స్ రా. కంగ్రాచులేషన్స్ అండి.
కంగ్రాట్స్ అన్నయ్య. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ బావగారు. థ్యాంక్ యూ. రేయ్, నువ్వు ఆనందంలో చెయ్యి కడుక్కోవడం కూడా మర్చిపోయావు. వెళ్ళి చెయ్యి కడుక్కునరా. ఓకే ఓకే, సారీ. ఇదేంటి ఈరోజు ఎందుకో చాలా డల్గా కనిపిస్తుంది? ఇది శ్యామాని ఒంటరిగా అడిగి తెలుసుకుందామనుకుంటే వీలు కుదరడం లేదు. అయినా అఖిల్కి నాతో చెప్పకూడనంత అర్జెంటు పని ఉంది. అసలు వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇప్పుడు నేను మనసు లేని మనిషిని, అంటే ప్రాణం ఉన్న శవాన్ని ఇంటికి తీసుకెళ్తుంది. ఆ ఇంటికి కోడలుగా, నా భార్యగానో కాదు, నా శత్రువుగా. ఈ టైంలో శ్యామ ఎక్కడుందేంటి? అమ్మా శ్యామ, శ్యామ, శ్యామ. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అసలు ఏం జరిగింది? కష్టం కడుపులో దాచుకుంటే భారం అవుతుందమ్మా. ఇంకొకరితో పంచుకుంటే తేలికవుతుంది. ఏం జరిగిందో చెప్పు శ్యామ. అమ్మా శ్యామ, నిన్ను కోడలిగా కాదమ్మా, నా కూతురుగా భావిస్తున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? అఖిల్ ఎందుకో నిన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నాడనిపిస్తోంది. ఏం జరిగిందో చెప్పమ్మా ప్లీజ్. ఆయనకి నిజం తెలిసిపోయింది మావయ్య గారు. నేనే ఆయనకి నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించినా ఎప్పటికప్పుడు పరిస్థితులు నిజాన్ని కప్పేస్తూ కాలాన్ని ముందుకు నడిపించాయి. ఇప్పుడు ఆయనకై ఆయనే నిజాన్ని తెలుసుకునేలా చేశాయి. అఖిల్ బాబు దృష్టిలో నన్ను అబద్ధాల కోరని చేశాయి. నాకేం చేయాలో తోచడం లేదు మామయ్య గారు. ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయం వేస్తుంది. కనీసం నా మొహం చూడ్డానికి కూడా అఖిల్ బాబు ఇష్టపడ్డం లేదు మామయ్య గారు. ఇప్పుడు అఖిల్ బాబు మనసులో నా మీదున్న ద్వేషం నా జీవితాన్ని ఏ మలుపు తిప్పుతుందో నాకు అర్థం కావడం లేదు.
అసలు ఆయన జీవితంలో నన్ను ఉండనిస్తారో లేదో కూడా నాకు తెలియడం లేదు మావయ్య గారు. అమ్మా శ్యామ, నువ్వేం బాధపడకమ్మా. అఖిల్ మనసులో నీ మీదున్నది అపోహ మాత్రమే. అపోహకి ఆయుష్ ఎక్కువ కాలం ఉండదమ్మా. నేను వాడితో ఒకసారి మాట్లాడతాను. నాకు తెలియకుండా శ్యామ నన్ను ఇంత మోసం చేస్తుందా? ఏమైంది మామయ్య గారు? నాట్ రీచబుల్ వస్తోందమ్మా. ఆఫీస్కి ఫోన్ చేస్తాను.